రాజమండ్రి 48వ డివిజన్ సంజీవ్ నగర్ లో సామూహిక సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. భూమిని, మహిళలను ఆనందంగా ఉండేలా బాగా చూసుకుంటేనే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇది విమర్శించి హింసిస్తే వ్యవస్థలో అల్లకల్లోలం తప్పదని ఆయన అన్నారు. స్థానిక 48వ డివిజన్ సంజీవ్ నగర్ లో 25 మంది గర్భిణీలకు డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్, కృపామణి దంపతుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సామూహిక సీమంతం వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యే వాసు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టిన ప్రభుదాస్ దంపతులకు సహకరించిన వారికి అభినందనలు తెలిపారు. భూమిని, మహిళలను గౌరవప్రదంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వాసు అన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇచ్చిన పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. కానేటి కృపామణి మాట్లాడుతూ వారానికి ఒకసారి అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ కార్యక్రమాలను పరిశీలిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాయి చౌదరి, బుడ్డిగ రవి, బేసరి చిన్ని, మాలే విజయలక్ష్మి, తురకల నిర్మల, చాపల చినరాజు, సలాది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభు గారికి, మణి గారికి, ఇరువురి దంపతులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి సహకరించిన పార్టీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకు, మహిళలకు, ఐసిడిఎస్ అధికారులకు అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున 25 మంది నిండుగా కనబడతా ఉన్నారు, ఆరోగ్యకరంగా కనబడతా ఉన్నారు, ఆనందంగా కూడా కనబడతా ఉన్నారు. మీ అందరికీ కూడా మీ సోదరుడు తరపు నుంచి 12 బిడ్డ పుట్టాలని ముందుకే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే అందరికీ కూడా నమస్కారం. ఐసిడిఎస్ మేడం గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు బాల సంజీవిని కిట్ గురించి. ఆ కిట్లో ఇన్ని ఉన్నాయని తెలిసిన తర్వాత నాకే అనిపించింది ఇంత ఆరోగ్యకరంగా చూసుకుంటుంది ప్రభుత్వం అన్నది. కొంచెం ఇది ప్రభుత్వం ఒక కనీస బాధ్యత. భూమిని మహిళల్ని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటారు. భూమిని కానీ మహిళల్ని కానీ మనం ఫర్ గ్రాంటెడ్గా అంటే వాళ్ళని ఏం చేసినా పర్వాలేదని అనుకుంటే మాత్రం అల్లకొలంగా తయారైపోతుంది వ్యవస్థ అంతా కూడా. కాబట్టి ఆ భూమిని, మహిళల్ని చాలా గౌరవపదంగా చూసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది. ఆ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మహిళలుగా మీకు చేయవలసిన కార్యక్రమం కూడా మేడం గారు చెప్పారు. ఐసిడిఎస్ ద్వారా ఐసిడిఎస్ వ్యవస్థలన్నింటినీ కూడా బలోపేతం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందాకే పెద్దలు జానకిరామ్ గారు చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో ఆయన దగ్గరికి ఎవరో వచ్చి అంగన్వాడీ సెంటర్ పెట్టుకుంటాం అద్దెకి ఇవ్వండి అంటే ఆయన ఇవ్వలేదట. ఎందుకంటే ప్రభుత్వం నుంచి టైంకి అద్దె రాదని చెప్పి ఆయన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు టైంకి వస్తా ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి అంగన్వాడీ సెంటర్ అడిగితే బాగుండేమో ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్తా ఉన్నారు. అంటే ఓనర్లు ఆనందంగా ఉన్నారు. మేము చూసేవాళ్ళం ఐసిడిఎస్ సెంటర్ వాళ్ళు వచ్చి మాకు రెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఖాళీ చేయమంటున్నారంటే ఓనర్లతో నేనే మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఇది మంచి విధానం కాదు. పిల్లలు ఉన్నారు, అంగన్వాడీ పిల్లలు, వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు, మీరు సహకరించాలి కదా అని చెప్పి నేనే ప్రత్యక్షంగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అనేకమైన ఇబ్బందులు పడ్డాం. ఈరోజు అన్ని ఇబ్బందులను తొలగించుకుంటూ ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలని ఈరోజు శ్రీమంతం చేయడం 25 మంది కంటే అది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం మీ అందరినీ కూడా. ఎందుకంటే ఇది చాలా అదృష్టం. ఒకలో ఇద్దరు కాదు, 25 మందికి చేస్తున్నాము అని అంటే ఇక్కడ మేమందరూ మీ అందరికీ కూడా మీరు అంగీకరించినందుకు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యకరంగా ఉంటారు, ఉండాలి, ఉండేటట్లు మేము చూసుకుంటాం. అలాగే మీకు ఇచ్చే ఆహారం కూడా మీరు దీంట్లోని ఇచ్చిన ఐటముల్లోని నాకు అది నచ్చదు, ఇది నచ్చదు, ఎగ్గు తిన్ను, పాలు ఏకారంగా ఉంది, ఇవన్నీ అంటే కాదు. బయట రేపు బాబో పాప వచ్చి తంతారు, నువ్వు ఎందుకు ఎగ్గు తినలేదు, చూడు నేను నీరసంగా పుట్టాను, నువ్వు ఎందుకు పాలు తాగలేదు, నాకు కాల్షియం అందక నాకు బోన్స్ బలంగా లేవని రేపు వాళ్ళు వచ్చి కొడతారు. కాబట్టి ఆ పరిస్థితులు ఉండకూడదంటే ఇచ్చిందల్లా కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని లోపల వేసేయాలి.
ఇంకా ఆవిడ వేసేస్తున్నట్లున్నారు, అంతే అంతే అంటున్నారు. వెయ్యాలి, తప్పదు. మీరు బాగుంటే లోపల బిడ్డ బాగుంటాడు, మీ కుటుంబ సభ్యులు బాగుంటారు. ఈరోజు మీరు నవ్వుతూ ఆనందంగా కనబడితే మేము కూడా ఆనందంగా ఉన్నాం. అంటే అందరూ ఆనందంగా ఉండాలంటే ఈ కొన్ని రోజులు కూడా మీరు ఇప్పుడు దాకా చాలా భరించారు. ఈ కొన్ని రోజులు కూడా కాస్తంత ఓపిక పట్టాలని తెలియచేసుకుంటూ, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యే గారికి, కాశీ నవీన్ గారికి, సాయి చైర్మన్ గారికి, చాపల రాజు గారికి, జానకి రామి గారికి నా ముఖ్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నన్ను ప్రేమించి వచ్చిన నేను అందరికీ ఒకే ఒక ఫోన్ చేశాను, నేను ఎలాగా చేద్దాం అనుకుంటున్నానండి అని అంగన్వాడీ టీచర్లను సంప్రదించినప్పుడు, ఏమండి మీకు ఈ ఉద్దేశం అయితే ఎందుకైతే వచ్చిందో నాకైతే తెలియదు, కానీ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి, మీరు ముందు ఉండండి, మేము మొత్తం చాలా సహకరించారండి. అందుకు ముఖ్యంగా వాళ్ళకి నా నమస్కారాలండి. అలాగే ఆర్పీలకు కూడా నేను నమస్కారాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నానండి, నేను వాళ్ళు కూడా సంప్రదించాను. అమ్మ మీరు ముందు ఉండండి, మేము మిగతాదంతా మేము చూసుకుంటాం అనేసి అన్నారు. అలాగే ఆర్పీలకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శివ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఒకే కాల్స్ చేశానండి, ఇక్కడ మీరు ముందు ఉండండి, మిగతాదంతా మేము చూసుకుంటామని. అలాగే మా మహిళా శక్తి టీం అంతా కూడా తల ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోయారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేసుకున్నాను. అలాగే మా తమ్ముళ్ళు మా గ్రాండ్గా సక్సెస్ చేయగలిగాను. నా ఆహ్వానం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి ఇంత చక్కగా జరిగించిన ప్రతి ఒక్క మహిళకు కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నానండి. అలాగే గర్భిణీ స్త్రీలందరికీ కూడా నేను అంగన్వాడికి ఒక్కొక్కసారి వారానికి ఒకసారి ఏదో అంగన్వాడికి నేను చెప్పకుండా వెళ్ళిపోతాను. నేను వస్తున్నానని ఎవరికి చెప్పను, అక్కడ ఏంటి పరిస్థితులు ఏంటని అంగన్వాడికి ప్రతి వారంలో ఏదో ఒక వారంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వారంకు ఒక్కొక్క ఎవరికి చెప్పకుండా అక్కడ గుడ్లు ఎలా వస్తున్నాయి, అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మొత్తం ఏమేమి ఇస్తున్నారో అవన్నీ కనుక్కొని వస్తాను. ఆ విషయం కూడా ఎవరికి సాధారణంగా తెలియదు, అక్కడ వెళ్ళే వరకు కూడా టీచర్కి కూడా తెలియదు నేను వెళ్తున్నట్టు. కానీ చాలా చక్కగా అన్నీ ఇస్తున్నారండి మాకు పోషకాహారం. అలాగే పెద్ద హాస్పిటల్లో ఏంటమ్మా పరిస్థితి ఏంటని నేను గర్భిణీ స్త్రీలను చాలా మందిని కనుక్కుంటానండి. అంటే ఇంతకు ముందు లెక్క వేరండి, ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస గారు వచ్చిన తర్వాత లెక్క వేరే వెళ్ళగానే కూడా పరిస్థితులు అందరూ అర్థం చేసుకుని ఎంత అర్ధరాత్రి అయినా సరే వెంటనే ట్రీట్మెంట్ జరుగుతుందని మహిళలందరూ కూడా నాకు చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మహిళకు కూడా, ప్రతి ఒక్క మా బంధువులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమయం నాకు ఇచ్చిన ఐసిడిఎస్ రాజమండ్రి తరఫున 165 సెంటర్స్ ఉన్నాయండి. ఆ సెంటర్స్ గాను నిన్న స్మార్ట్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రభుత్వం నుంచి. అలాగే ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా ఈ 48వ వార్డులో మరి ఈ యొక్క శ్రీమంత కార్యక్రమాన్ని అనేది చాలా చక్కగా జరిపించారండి. ఇక్కడ గర్భిణీ బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం, ఆహారం కోసం, వాళ్ళకి ఇచ్చే అంగన్వాడీ కేంద్రాల నుంచి ఏమేమైతే వాళ్ళకి అందిస్తున్నామో లబ్ధిదారులకి వాటన్నిటి కోసం కూడా వివరించి చెప్పడం జరిగిందండి. ఒకటి బాల సంజీవిని కిట్ అని ఇస్తారండి, అందులో మనకి చోడుపిండి, అటుకులు, తర్వాత ఖర్జూరం, తర్వాత మనకి బెల్లం, చిక్కీ అవన్నీ కూడా ఇస్తారండి. పాలు, గుడ్లు, అలాగే బియ్యం, పప్పు, నూనె అందిస్తూ వాటితో పాటు వీళ్ళకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఇలా అంగన్వాడీ కేంద్రాలకి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే గృహ సందర్శనలు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకోవడం జరుగుతుందండి. ఇమీడియట్గా వాళ్ళకి మొన్న సైక్లోన్ వచ్చింది కదండి, ఆ సైక్లోన్ టైంలో కూడా మరి చాలా పైనుండి మా డైరెక్టర్ మేడం గారి దగ్గర, సార్ దగ్గర నుండి, అలాగే మా పీడీ మేడం గారి దగ్గర నుండి కూడా మరి వాళ్ళని చాలా ఫాలోఅప్ చేయడం జరిగిందండి. మేము ఒక 7 నెలల నుండి 9 నెలలు గర్భిణీ నిండిపోయిన వాళ్ళ, నెలలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్పాట్లో హాస్పిటల్స్ కూడా అంగన్వాడీ కార్యకర్తల చేత పంపించడం జరిగిందండి. వాళ్ళకి పురులు పోయించడం జరిగిందండి. ఈ విధంగా మన ప్రభుత్వం వారి ఎడలు చాలా శ్రద్ధ తీసుకుంటూ ఐసిడిఎస్ సేవలు కూడా చాలా చక్కగా ఈ టీచర్స్ అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. మా పీడీ మేడం గారు కూడా మమ్మల్ని చాలా చక్కగా ప్రోత్సహిస్తూ మరి ముందుకు నడిపిస్తున్నారండి. అందుకే మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ కూడా మా ఐసిడిఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నామండి.